హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను. అదే నువ్వుల పులిహోర. మా బాబు వచ్చేసాడు, నేను చూపిస్తానమ్మా అని చూపిస్తున్నాడు. 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండుమిర్చి. ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత అవి వేగిపోయాక శనగపప్పు కూడా వేసి అలానే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లల లంచ్ బాక్స్కి సింపుల్ రెసిపీ. శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు కూడా అలానే వేయించుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ తీసుకొని మొత్తం పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఆలోపు మనం ఒక బౌల్లోకి రైస్ తీసుకొని చల్లారబెట్టుకొని మ్యాంగో ఉంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మ్యాంగో ఉందని మ్యాంగో తురుము పెట్టుకొని అలా వేసుకుంటున్నాను. మనం పట్టుకున్న పౌడర్ని కూడా రైస్లోకి వేసేసి మొత్తం అంతా రైస్ అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్లోకి పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే వేగాలి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు కూడా యాడ్ చేయాలి. శనగపప్పు వేగిన తర్వాత అలా వేగుతున్నప్పుడే మినప్పప్పు కూడా యాడ్ చేయాలి. అన్నీ రెడ్గా బాగా వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేగాక కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో. అని అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రైస్లోకి, అందులోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా నువ్వుల మామిడికాయ పులిహోర పిల్లల బాక్స్కి ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.